హిందూపురంలో హిందువుల భారీ ర్యాలీ. కాశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ హిందూపురం నందు హిందూ సంఘాల ఐక్యవేదిక వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో కాగడాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద దిష్టిబొమ్మ దహనం చేసి పాకిస్తాన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు హిందూ సంఘాల నాయకులు, వైసీపీ జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్, దీపికలు మాట్లాడుతూ ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి చంపడం దారుణమైన చర్య అని, ఈ దాడులను దేశవ్యాప్తంగా కులాలు మతాలకు అతీతంగా అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. చర్యకు ప్రతిచర్య ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై పాకిస్తాన్కి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. భారతదేశం ఉలిక్కిపడే విధంగా పహల్గాం కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడులకు ఈరోజు చాలా మంది బలైపోయినారు. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్వయంగా అందరూ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. టీవీలో, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. హిందువులు, ముసల్మాన్లు, సిఖ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్టు, జైనిజం, జరాస్ట్రిజం చాలా మతాలు ఉన్నాయి. అందరూ కూడా సౌహార్ద భావనతో ఉంటున్నారు. బ్రదర్హుడ్ అనే ఫీలింగ్ అందరితో ఉంది కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇటువంటి ఒక దేశంలో ఏదో మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి పిఓకే దగ్గర ఉన్న కొంతమంది ఇక్కడికి వచ్చి బెలగాంకి వచ్చి 20 పైచిలుకుగా హిందువుల్ని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఏదో ఒక మెసేజ్ చేయాలని పెట్టాలని చూస్తున్నారు. అది ఎయిర్ ఫోర్స్లో ఉన్న నేవీ ఆఫీసర్స్, అదేవిధంగా ఆఫీసర్స్నే మరీ ముఖ్యంగా టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ ముందరనే వాళ్ళందరినీ షూట్ చేసి కాల్ చేసి మళ్ళీ ఆడవాళ్ళందరికీ కూడా మీరు ఎవరికి చెప్తారో చెప్పుకోండి అని ఇచ్చిన ఈ యొక్క సందేశం ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని ఎవరొకరిని కూడా మొదలుపెట్టే ఒక పరిస్థితి ఉండదు. వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. మేము కూడా సత్యసాయి జిల్లా వాసులందరూ కూడా ఇక్కడ హిందూపూర్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి దీన్ని ప్రతిఘటిస్తూ వెంటనే ఎవరైతే ఈ చర్యలు పాల్పడినారో వాళ్ళని అరెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్ష అందించాలి అని మేము ఈరోజు ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరూ ఆత్మకు కూడా శాంతి కలగాలి. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నింపాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రతి కుటుంబం కూడా ఈరోజు వాళ్ళందరూ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళతో పాటు నిలబడి